సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. ఇందులో ఎందుకు వీడియో రాలేదంటే మా కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వీడియో రాలేదు. అలాగే మా టీం మొత్తం ఒక్కరు చిన్న పిల్లకాయలు పెట్టుకుంటే వీడియో చేయొచ్చు, మా టీంని పెట్టుకుంటే మాత్రం ఒక్క వీడియో కూడా చేసేకి అవుతలేదు. ఇంకో వెనకాల ఉండే కెమెరామెన్ కూడా అంతే, వాడు పక్కన ఫ్రీ ఫైర్ ఒకటి ఆడుతున్నాడు సుబ్బు అనేసి. వాడు వస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ వాడు సంతోష్ చూస్తే అక్కడ కూర్చొని ఉంటాడు. వాడు ప్రేమ్ చూస్తే ఒక ఫోన్ అవుతాడు, వాడు బిజీ మ్యాన్ అయిపోయినాడు. వాడు గణేష్ చూస్తే వాడిని ఇంకొకసారి పెళ్లి కూతురు ఎత్తికి పెళ్లి కూడా చేయాల్సి వస్తుంది. ఇదో వీడు ఇప్పుడు కొత్తవాడు, వీడు వస్తాను వీడి పాటి వీడియో వచ్చినాడు. చాలా మందికి నేను చిన్న పిల్లకాయలు పెట్టుకుని వీడియో చేసి కూడా వీడియో చేయొచ్చు గైస్. మా టీం పెట్టుకుని ఒక్కరు కానీ మీకు కాల్ లిస్ట్ చూపిస్తా, ఒక్కరు కానీ ఒక్కరు ఫోన్ ఎత్తాలి. వాడు చూస్తే వాడు ఫ్రీ ఫైర్ అంటాడు, వాడు చూస్తే వాడు అమ్మాయితో మాట్లాడాలంటాడు, వీడు కెమెరామెన్ చూస్తే నా వల్ల కాదంటాడు. నాకు అర్థమే కాలే. ఈ పొద్దు లాస్ట్ ఫైనల్ ఈ వీడియో చూసి మీరు వచ్చాడు కొంటే రండి, ఓపెన్గా చెప్పేస్తాడా. నేను చిన్న పిల్లకన్నా వీడియో పెట్టుకుని వీడియో చేస్తా. ఇది కెమెరామెన్ నవ్వుతా అన్నాడు, ఇదేం చేయను కాదు. రమ్మంటే ఫోన్ చేస్తే వస్తానంటాడు, వాడు సుబ్బు ఫోన్ చేస్తే వస్తానంటాడు, వాడు వచ్చి వీడు కాస్తా ఉంటాడు, నేను వస్తాను. మేము ఇద్దరే నించుకొని వీడియో చేసే కాదు. వీడు కెమెరామెన్ వస్తాడు, ఇటు వీడియో పెట్టుకొని ఇద్దరు చేయండి అంటే మేము ఇన్నమట్లని చూస్తాడు. వాడు యశ్వంత్ చూస్తే వాడు వస్తానంటాడు, ఫోన్ చేస్తే వస్తాడు, మళ్ళీ ఏమైనా కనిపిస్తే వాళ్ళు తేలిపోతాడు. నేనేం చేయాలి దానికి? నవ్వద్దురు నువ్వు. వాడు సంతూ వాడు చూస్తే ఫ్రీ ఫైర్ వాడు మునిగిపోయినాడు గాయస్. వాడు ప్రేమ్ చూస్తే ఒక ఫోన్ ఎత్తేలే. రీజన్ అడిగి ఎందుకు వీడియో కావాలంటే వస్తాను చేద్దామంటాడు. మళ్ళీ అంతే. చిన్న పిల్లకాయని పిలిస్తే ఆటోమేటిక్గా టైంకి వస్తాడు. వీడిని అడుక్కోవాలా ఈ పొద్దు వచ్చినాడు వీడియోకి. మళ్ళీ వాడు శ్రీనివాస్ వస్తాడు అంతే. ఇంకా వీళ్ళని పిలుచుకుని నేను దానికి ఈ పొద్దు డిసిషన్ తీసుకున్నా. రేపు లాంచి నేను ఇంకా ఫోన్ చేయను, వాళ్ళు ఈ వీడియో చూసుకొని వచ్చాడు కొంటే రా అని, లేదంటే కమెంట్లో పెట్టేదండి. నేను చిన్న పిల్లకాయలను పెట్టుకొని నేను వీడియో చేస్తా అంతే. అయినా చిన్న పిల్లలు పెట్టుకుంటే వీడియో చేయొచ్చు, మంచి కంటెంట్ చేయొచ్చు. మనకు ఉండే దీంట్లో వీళ్ళు నమ్ముకుంటే మనం సీరియస్గా చేయను కాదు. వాళ్ళకి గణేష్కి అయితే 150 మాటలు ఫోన్ చేయన. సీఎం రేంజ్కి వెళ్ళిపోయినాడు, ఒక ఫోన్ ఎత్తలే గాయస్. వాడు అందరూ కమెంట్లో తిట్టాను వాడిని. గణేష్ని తిట్టండి, వాడు ప్రేమ్ కూడా ఫస్ట్ ఫోన్ ఎత్తరా అని చెప్పండి. సో గాయస్ మీరు కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ గాయస్, బాయ్. సో గాయస్ మీరందరూ సపోర్ట్ చేయండి. నేను రేపు నుంచి వాళ్ళు ఒకే ఒక మెసేజ్, రేపు వీడియో పోస్ట్ అవుతుంది. రేపు కానీ వాళ్ళు పెట్టారంటే ఎల్లుండి నుంచి నేను చిన్నపిల్లగాని పెట్టుకొని వీడియో చేస్తా. మీరందరూ కమెంట్లు వేసుకోండి, కెమెరామెన్ కూడా వేసుకోండి. వాడి పేరు చెప్పను, సుబ్బుని, సంతుని, వాడు ప్రేమ్ని, గణేష్ని అందరిని వేసుకోండి. వాడు వస్తాడు, సుబ్బు ఒకడు వస్తాడు, పిలిస్తే సుబ్బు ఒకడు వస్తాడు గాయస్ అంతే. అందరూ వీడియో అక్కడ అంటారు. వీడియో చేసే కంటెంట్లు ఉన్నాయి కానీ చేసే మనుషులు లేదు. చిన్నపిల్లగాలు ఉన్నారు. రేపు ఈ వీడియో అందరినీ గణేష్ కానీ వాడు ప్రేమ్ కానీ ఈ సుబ్బు కానీ సంతు కానీ మా కెమెరామెన్ కానీ కమెంట్లో అందరికీ చెప్పండి. వాళ్ళు ఏమని చెప్తే రేపు నుంచి వీడియోకి వస్తారంటే వీడియో చేస్తా, లేదంటే నేను రానని ఓపెన్గా చెప్పేస్తే వాడు కృష్ణానంద్ లాగా ఓపెన్గా చెప్పేసాడు నేను రాను వీడియోలోకి అని చెప్పేసాడు. దానికే వాడిని నేను ఫోర్స్ చేయలే, వాడిని వదిలేసిన. ఎవరెవరు వస్తారో వాళ్ళందరూ వస్తారా రారా అని రేపు కమెంట్లో చెప్పండి. వీడియో పోస్ట్ అయినాక నేను దాన్ని బట్టి వీడియో చేయాలా వద్దని నేను చెప్తా. రేపు మార్నింగ్ వీడియో పోస్ట్ అవుతుంది, చూసి కమెంట్లో పెట్టండి. దాని తర్వాత నేను చిన్నపిల్లగాలు పెట్టుకొని చేయాలా, యూట్యూబే క్లోజ్ చేసేవాళ్ళ, అది మళ్ళీ చూద్దాం, సెకండరీ. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ. అట్టే వీడియో సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి మంచి కంటెంట్లు వస్తాయి. వాళ్ళు వచ్చినా రాకపోయినా చిన్నపిల్లలు కొనుక్కొని చేస్తాను. మంచి కంటెంట్ వస్తాయి. చాలా సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ, బాయ్.